నేను మీ విఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం నుంచి చెప్తూనే ఉన్నాను CD4 అని. ఎంత చెప్పినా కూడా వినడం లేదు ఫ్రెండ్స్. నాకు లాస్ట్ మంత్ 3 కేసులు వచ్చాయి. అంతా 25 నుండి 35 సంవత్సరాలు ఉన్న ఏజ్ వాళ్ళే. CD4 చూస్తే 200, 160, 150, 300 మాత్రం ఎవరికి దాటడం లేదు. కూర్చోబెట్టి అడిగితే మెడిసిన్ మాత్రం తీసుకుంటున్నారు ART, కానీ ఆ మెడిసిన్కు దగ్గర సరైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చేసి రీసెంట్గా నేను ఒక అబ్బాయిని హాస్పిటల్కి పంపిస్తే దాదాపు ఒక 40,000 వరకు అయింది. ఎందుకని 100,000 లక్షలలో హాస్పిటల్కి ఎందుకని పెట్టాలి? ఎన్నిసార్లు ఇంత మొత్తుకొని చెప్తున్నాం. లో పౌష్టికాహారం, తక్కువ బడ్జెట్లో తక్కువ ఖర్చులో వచ్చేవి ఎన్ని రకాల పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, ఇక్కడ చిన్నవి పెద్దగా మనమే మార్కెట్లోకి వెళ్తే అంతా 40-50 రూపాయలలో వచ్చే ఫ్రూట్స్ కావచ్చు. మీకు నేను లాస్ట్ టైం నేరేడు పండ్ల గురించి కూడా ఒక వీడియో చేశాను. అండ్ క్యారెట్స్ డైలీ ఒక 2-3 క్యారెట్స్ తీసుకోండి. మ్యాంగోస్ ఇప్పుడు సీజన్కి అయిపోతుంది, ఎండికి వస్తుంది. ఎందుకని ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ ఫుడ్ తీసుకోకుండా ఎంతసేపు రైస్ మీద డిపెండ్ అయ్యి ఆ మెడిసిన్ వేసుకుంటూ అలాగే ఉండి ఆ తర్వాత సిక్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వేలలో లక్షలలో డబ్బులు పెట్టడం. మళ్ళీ సార్ నాకు CD4 పెరగడం లేదు సార్, నేను అన్నీ చేస్తున్నాను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మీ ART ఒకటే కాదు, ART ఇలా ఉన్నప్పుడు పౌష్టికాహారం కూడా ఇలా ఉండాలి, సమతుల్యత ఉండాలి రెండింటి మధ్యలో. ఇక్కడ ART ఉండి మీకు మొత్తం బేస్ లైన్లో పౌష్టికాహారం ఉండకూడదు, రెండు ఈక్వల్గా ఉండాలి. నేనేం మీకు పెద్ద కాస్ట్లీ చెప్పడం లేదు కదా, డ్రై ఫ్రూట్స్ తినండి, అవి తినండి అని. అన్నీ మనకు రీజనబుల్గా దొరికేటివి, అన్నీ 40-50 రూపాయలు దొరికేటివి. సో ఫ్రెండ్స్, కొంచెం మీ ఆరోగ్యం మీద మీరు ఫోకస్ పెట్టండి, ఆరోగ్యాన్ని బాగుంచుకోండి, సరైన పౌష్టికాహారం తీసుకోండి. తద్వారా CD4 పెరుగుతుంది. CD4 పెరిగితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటే మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉన్నట్టే, మీ కుటుంబము ఆరోగ్యంగా ఉన్నట్టే. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీకు CD4 అయినా పెరగడం లేదు అనుకునే వాళ్ళు ఎవరంటే ఒక్కసారి నాకు ఆఫీస్కి వచ్చి కలవండి. 2 గంటలు మీ టైం కేటాయించండి. నేను మీకు దానికి సంబంధించిన పౌష్టికాహారం అంతా డైట్ అంతా ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, నేను మీ విఆర్కే.